క్రిప్టో పవన్ ఛానల్ గైస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ గురించి చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి క్లియర్ కట్గా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అనేది బ్రేక్ అయింది. ఎందుకనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లు ఏదైతే వైట్ లైన్ ఉందో అక్కడ సపోర్ట్ ఇచ్చి ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇదే వైట్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైట్ లైన్ ఉందో అక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ డౌన్ అయ్యి మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ సపోర్ట్ దగ్గరికి రావాలని చెప్పి ట్రై చేస్తుంది. వన్స్ ఈ సపోర్ట్ని టచ్ అయిన తర్వాత మార్కెట్ కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనేది చూద్దాం. నేను ఆల్రెడీ క్లియర్ కట్గా షార్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ 4 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మన క్లియర్ కట్గా ఏదైతే గ్రీన్ జోన్ ఉందో పర్టికులర్గా అక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇదే జోన్లో నుంచి ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ వచ్చిందంటే ఒకటి దాని దగ్గర నుంచి అన్న ఇంక్రీజ్ కావాలి, లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ మల్టిపుల్ టైంలో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి ట్రాప్ చేసి లిక్విడేషన్ తీసేసుకొని ఈ పింక్ లైన్ ఏదైతే పర్పుల్ లైన్ ఏదైతే ఉందో అక్కడ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదు అంటే దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. సేమ్ ప్యాటర్న్ అయితే సిమిలర్గా ఉంది. వన్స్ ఏంటంటే ఈ లిక్విడేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక మూవ్కి అయితే వస్తుంది. కంపల్సరీ ఇప్పుడు చెప్పిన మూవ్లో ఏదో ఒకటి అయితే మనకి కన్ఫర్మ్ అయితే అవుద్ది. ఎందుకంటే బీటీసీ లిక్విడేషన్ కోసం అయితే ఎక్కువ ట్రై చేస్తుంది. వన్స్ ఇక్కడ లిక్విడేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మెల్లిగా మళ్ళీ రికవర్ అవుద్ది. నియర్లీ మళ్ళీ 70,000 దాకా ఈజీగా బీటీసీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం బీటీసీ మంత్లీ చూసుకున్నట్లయితే ఈ మంత్ కూడా ప్రజెంట్ ఏంటంటే రెడ్లోనే అయితే ఉంది. స్టిల్ ఏంటంటే ఇది 6 మంత్స్ ఏంటంటే కంటిన్యూ మనకి ఏంటంటే మార్కెట్ బియర్లో ఉంది, అంటే ఇది బియర్ ట్రెండ్లో అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుందాం ఫియర్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ 12 అయితే ఉంది. మార్కెట్ కొద్దిగా ఎక్కువ ప్యానిక్ అయితే ఉంది. ఓకే, ఇది మొత్తానికి బీటీసీ సంబంధించింది. అండ్ ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే బీటీసీ మనకి హిస్టారిక్ పరంగా ఎంత క్రాషెస్ అవుతున్నాయో అది ఒక చార్ట్ అయితే ఉంది, అదైతే పెడుతున్నాను చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీ 2012లో మనకి 93% క్రాష్ అయింది బియర్ మార్కెట్లో. 2014లో చూసుకున్నట్లయితే 85% క్రాష్ అయింది అండ్ 2018లో అయితే మనకి 84% అండ్ 2020లో నియర్లీ 71% క్రాష్ అయింది అండ్ 2022లో అయితే మనకి మినిమం 77% అయితే క్రాష్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే 52% ఏంటంటే క్రాష్లో అయితే ఉంది. ఎందుకంటే హిస్టారికల్ ఎప్పుడు కూడా మినిమం 70% క్రాషెస్ కన్నా ఎబోవ్ అయితే ఉంది కాబట్టి మనం ఇంకా కొద్దిగా బాటంకి అయితే వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, అవి మీకు ఫాస్ట్గా అయితే చెప్తున్నాను చూడండి. ఏదైతే డాటెడ్ లైన్ ఉందో పర్ఫెక్ట్గా అక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇంక్రీజ్. ఒకవేళ ఇప్పుడు ప్రైస్ వస్తే మ్యాక్సిమం ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను సపోర్ట్ ఏదైతే సపోర్ట్ ఉందో పర్ఫెక్ట్గా ఈ సపోర్ట్ దగ్గర హోల్డ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని మీకు ఆల్రెడీ పదే చెప్తున్నాను. అందుకోసం అనేది ఈ సపోర్ట్ దగ్గర వెయిట్ చేసిన తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేద్దాం. ఓకే, ఇది మొత్తానికి బీటీసీ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఓకే గైస్, ఇది మొత్తానికి అప్డేట్. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే మన గ్రూప్లో ఏదైతే ఉందో మీకు డెమో కోసం ఏంటంటే మనకి ఫ్రీ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని నేను సిగ్నల్స్ అనేవి ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటి నుంచి ఏంటంటే దాంట్లో మీకు మంత్లీ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో అయితే ఉంచుతున్నాను. ఇంకా మీకు రేపటి నుంచి మాత్రం మీకు ఓన్లీ ఏంటంటే డెమో అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఓన్లీ పెయిడ్ వర్షన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మీకు డెమోలో మీకు చాలా వరకు సిగ్నల్స్ అయితే ఇచ్చాను నా ఫ్రీ గ్రూప్లో. అందులో మీకు మార్కెట్ అంటే ఏంది, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంది, మార్కెట్ లేటెస్ట్ న్యూస్ ఏంది, ఆ గ్రూప్లో మీరు ఉండాలంటే ఎవ్రీ మంత్ మీరు 1000 కట్టాలి. కంపల్సరీ ఏంటంటే ఆ గ్రూప్ని అయితే నేను ఇంకా నుంచి పెయిడ్ అయితే చేస్తున్నాను. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.